మెదక్ పట్టణంలో విజయపాల డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం రామాయపేట ఏడీఏ కార్యాలయం సంగారెడ్డికి తరలిపోవడాన్ని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరెల్ల మల్లికార్జున్ గౌడ్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మెదక్ పట్టణంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరెల్ల మల్లికార్జున్ గౌడ్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కిరెడ్డి కృష్ణారెడ్డి మాజీ మున్సిపల్ కౌన్సిలర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ విజయపాల డిప్యూటీ కార్యాలయం రామయ్యపేట ఏడీఏ కార్యాలయం తరలిపోతుంటే స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. మెదక్ పట్టణంలో 49 సంవత్సరాలుగా పాడి రైతులకు సేవలు అందిస్తున్న విజయపాల ఉత్పత్తి డిప్యూటీ కార్యాలయం సంగారెడ్డికి తరలిపోవడం అధికారుల నిర్లక్ష్యం, స్థానిక ఎమ్మెల్యే వైఫల్యమే అంటూ దుయ్యబట్టారు. దీనివలన పాడి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుండి 18 కార్యాలయాలు తరలిపోయారని అబద్ధ ప్రచారం చేసి ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యే అయిన రోహిత్ రావు ఇప్పుడు కార్యాలయాలు తరలిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మెదక్ పట్టణం నుండి విజయపాల డైరీకి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం సంగారెడ్డికి తరలిపోవడానికి మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయమే కాకుండా రామాంపేటలో అగ్రికల్చర్ ఏడీ ఆఫీస్, అదేవిధంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం మన పద్మాదేవేందర్ రెడ్డి గారి కృషితో ఏర్పడినటువంటి రెవెన్యూ డివిజన్ కూడా ఆపుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యేకి ప్రాంతం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మెదక్ పట్టణ ప్రజలకు గతంలో ఎన్నికల్లో ఎన్నో అబద్దాలు ప్రచారం చేసి ఇక్కడికి 18 కార్యాలయాలు తరలిపోయినాయి అని చెప్పేసి అబద్దాలను ప్రచారం చేసి ఉన్న కార్యాలయాలను పోయినాయి అని చెప్పేసి ఎన్నికల సందర్భంగా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి కార్యాలయాలు ఎందుకు పోతున్నాయని ప్రశ్నిస్తా ఉన్నాం. అప్పుడు ఏ కార్యాలయాలు కూడా పోలే. ఎన్నికల ముందు చెప్పిన అన్ని కూడా అబద్దాలు. మేము పలు సందర్భాల్లో చెప్పినాం. ఆ 18 కార్యాలయాలు లిస్ట్ ఏదో ఇవ్వండి, మరి ఏ కార్యాలయం పోయిందో మనం తప్పకుండా మీతో చర్చకు డిబేట్ తయారని మేము చెప్పడం జరిగింది. అవేమి చెప్పలే. ఎన్నికలు అయిపోయినాయి. మీకు పరిపాలన చేత రాష్ట్ర ప్రభుత్వము సీఎం గారి ముందు పడితే ఇక్కడ దాకా ఉన్నాయని ఉడగొట్టుడు, ఎక్కడికక్కడ గందరగోళ పరిస్థితి, రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తమైంది. మరి ముఖ్యంగా మెదక్ పట్టణం సంబంధించినటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి మీరు మరి ఇలా ఎందుకు ఆపలేకపోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తాం, ఆందోళన చేపడతాం. మెదక్ పట్టణంలో ఉన్నటువంటి డీడీ కార్యాలయం ఇక్కడే ఉండాలి. మెదక్ పట్టణం అంతా కూడా మెదక్ జిల్లా కేంద్రం సుభావనుడి ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి పాడి పరిశ్రమకు పెట్టని కోటలా ఉన్నటువంటి మెదక్ పట్టణంలో గతంలో సిద్దిపేటలో గానీ సంగారెడ్డిలో గానీ పాల ఉత్పత్తి లేదు. ఇప్పటికి కూడా సంగారెడ్డి కంటే మరి మెదక్ పట్టణ పరిశ్రమ ప్రాంతాల లోపలనే పాడి పరిశ్రమ అభివృద్ధి దశలో ఉన్నది. పాడి పరిశ్రమ అభివృద్ధి దశలో లేని సంగారెడ్డిలో ఈ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం తీసుకుపోయి మెదక్ ప్రాంతానికి అన్యాయం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే మరి ఈ చెప్పుడు మాటలు ఊకదంపుడు ఉపన్యాసాలు బంద్ చేసి ఈ ప్రజలకు మేలు కోరే పనులు చేయాలని చెప్పేసి మేము ఇదో పడుతా ఉన్నాం. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన అట్లనే ఉన్నది. ఇక్కడికి వస్తే కార్యాలయాలు పోతా ఉన్నాయి. గురుకుల పాఠశాలలో అక్షరస్తున్న పరిస్థితి ఉన్నది. నిరుద్యోగుల పరిస్థితి ఆ విధంగా ఉన్నది. రైతులకు చెప్పులు హైదరాబాద్ నుంచి మొదలెట్టి ఢిల్లీ దాకా మంత్రులు తిరుగుతూనే ఉన్నారు. హెలికాప్టర్లల్లా ఫ్లైట్లల్లా పోతూనే ఉన్నారు తప్ప ప్రజా సమస్యలు గాలికి వదిలేసారు. ఇవాళ చూసినట్లయితే నేను పత్రికలు చూసినాం. ఢిల్లీ పురవీధులలో వీళ్ళంతా పైరేళ్ల కోసం తిరుగుతా ఉన్నారు తప్ప ఇక్కడ రైతులు మాత్రం క్యూలలో చెప్పులు పెట్టుకునే పరిస్థితి ఉన్నారు ఎరువులు దొరకక. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని రక్షించాలంటే కేసీఆర్ గారే మరి రావాలి అని చెప్పేసి ప్రజలందరూ ఆశిస్తా ఉన్నారు, ఆశపడతా ఉన్నారు. తప్పకుండా రోజులు త్వరలోనే ఉంటాయి. మేము ఇప్పుడు మాత్రం ఈ సందర్భంగా వెంటనే ఈ తరలిపోయిన డీడీ కార్యాలయం తిరిగి రప్పించాలి. ఒకవేళ ప్రభుత్వం చేత కాకపోతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతాం. అంతేకాకుండా రామాయంపేట నుంచి తరలిపోయినటువంటి ఏడీ అగ్రికల్చర్ ఆఫీస్ కూడా రావాలి. మరి అప్పుడు రామాయంపేటలో ఏర్పాటు చేసినటువంటి డివిజన్ కనీసం ఆ డివిజన్ నిలుపుకోలేని స్థాయిలో ఇక్కడ పాలకులు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ సమయంలోనైనా నాటి నుండి నేటి వరకు ఈ తెలంగాణ పట్ల ప్రేమ అభిమానం, తెలంగాణ ప్రజల మంచి చెడు చూసి ఆలోచన, తెలంగాణ ప్రజల కోసం పరితపించే వ్యక్తి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి
ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. మరి తప్పకుండా భవిష్యత్తులో ఏ రకమైనటువంటి అభివృద్ధి పనులు జరగాలన్న తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి దశకు పోవాలంటే కేసీఆర్ గారు రావాలి. కేసీఆర్ గారు వచ్చేంత వరకు కూడా ఈ సమస్యలు ఇట్లనే ఉంటాయని చెప్పేసి జనం మరి కేసీఆర్ కోసం ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ఏమైనా సరే ఈ కార్యాలయాన్ని జింకలు మాట్లాడిరు, ఒక్క జింకలను మరి వెనక్కి తెచ్చిరా, కార్యాలయం ఏంటి అని చెప్పారు. ఊకదంపుడు ఉపన్యాసంతో ఎన్నో అబద్ధ ప్రచారాలు చేసిరు. అవి మానుకోవాలి. మీ యొక్క పరిపాలన, మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఆఫీసులన్నీ ఆపాలి, రెవెన్యూ డివిజన్ కూడా కాపాడాలని చెప్పి సందర్భంగా ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 5 సంవత్సరాల నుంచి మెదక్లో డిప్యూటీ డైరెక్టర్ విజయ డైరీ కేంద్రం ఇక్కడ ఉండే. మెదక్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి, బహుశా సిద్దిపేట ప్రాంతం నుంచి కొంత భాగం కూడా ఇక్కడికి వస్తుంది, సంగారెడ్డి ప్రాంతం నుంచి కూడా కొంత భాగం ఇక్కడికి వస్తుంది. అంటే గత 45 ఏళ్ల నుంచి పాలకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, పాడి గేదెల రైతులు ఇక్కడ మిల్క్ పోసి బిల్స్ అన్ని ఇక్కడిని తీసుకుపోయి ఉపాధి పొందేటువంటి రైతాంగానికి ఈరోజు మరి గతంలోనేమో ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు జిల్లా కేంద్రాలు కొంత ఆఫీసులు సంగారెడ్డి సిద్దిపేట తరలిపోయినాయని ప్రచారం చేశారు. అది అధికారుల నిర్లక్ష్యం కావచ్చు. అప్పుడు హైదరాబాద్ దగ్గర ఉందని కొంత సంగారెడ్డి తరలిపోవచ్చు. కానీ ఇప్పుడు జిల్లా వేరైపోయినాక కూడా 45 సంవత్సరాల నుంచి విజయ డైరీ మెదక్లో ఉంది. అది అనేక మంది రైతులకు ఉపయోగపడేది. ఈరోజు సంగారెడ్డి తరలించకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. తక్షణమే దాని మీద ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. లేటెస్ట్ గా జ్యోతిరావు పూలే విద్యార్థి బాయ్స్ హై స్కూల్ ఏదైతే గన్పూర్లు ఉందో మెదక్ పేరు మీద, గణపురంలో 2 ఉన్నాయి. ఒకటి గణపురం మండలికి సంబంధించింది ఉంది, ఒకటి మెదక్ పట్టణానికి సంబంధించింది ఉంది. జ్యోతిరావు పూలే హై స్కూల్ ను అది కూడా చేగుంటకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని మీద కూడా మేము ఈరోజు ఖండిస్తున్నాం. తక్షణమే రెండింటిని కూడా వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు ఏదైతే గ్లోబల్ ప్రచారం చేశారో, మెదక్ నుండి అనేక ఆఫీసులు సిద్దిపేట తరలిపోయినాయి, సంగారెడ్డి తరలిపోయినాయని ఏదైతే గ్లోబల్ ప్రచారం చేశారో, మరి మేము వాళ్ళని అడుగుతున్నాం, ఈ 2 సంవత్సరాలు దాదాపు 19 నెలల్లో ఏ ఒక్క ఆఫీసునైనా మెదక్కు తీసుకురాగలిగిందా? జింకలు తీసుకుపోయినామన్నారు, ఒక జింకనైనా తీసుకురాలి. మళ్ళీ అది కాకుండా ఇంకా ఆఫీసులు పోతున్నాయి. తక్షణమే ఈ ఆఫీసులన్నింటినీ వెనక్కి తీసుకురాకపోతే భారీ ఎత్తున పార్టీ నుంచి కార్యక్రమాలు చేస్తామని